ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 18 పంజాబ్ వర్సెస్ రాజస్థాన్. పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది అనమాట. బట్ చేజింగ్ అయితే చేయలేకపోయింది. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి మ్యాచెస్ ఓడిపోలేదు. యాక్చువల్గా 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది. అండ్ మన రాజస్థాన్ 4లో ఇవాళతో 2 మ్యాచ్లు గెలిచింది అనమాట. ఫస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయింది, తర్వాత 3 మ్యాచ్ గెలిచింది. ఇప్పుడు శాంసన్ ఈజ్ బ్యాక్ యాజ్ ఎ కెప్టెన్. అండ్ జైస్వాల్ కూడా ఫామ్లోకి వచ్చేసాడు. అండ్ రియాన్ పరాగ్ తన ఇష్టం వచ్చిన ఆట మొదలు పెట్టేశాడు ఆబ్వియస్లీ. ఎందుకంటే కెప్టెన్గా బాధ్యతలు పక్కకు పోయాయి కాబట్టి ఆబ్వియస్లీ శాంసన్ వచ్చేసాడు. తనకు ఫ్రీడమ్ వచ్చేసింది. ఇంకా ఇరక్కొట్టుడే అనమాట. మళ్ళీ తన ఒరిజినల్ గేమ్ అయితే ఇప్పటి నుంచి అయితే వస్తుందేమో చూడాలి. ఇంకా రాజస్థాన్ కూడా గట్టిగానే ఆడుతుంది ఇప్పటి నుంచి. బౌలింగ్లో కూడా బాగా పర్ఫెక్ట్ అయిపోయారు. సీనియర్ బౌలర్స్ అందరూ ఉన్నారు. మన తీక్షణ కానీ, ఆర్చర్ కానీ, మన హాసరంగ కానీ మంచి బౌలింగ్ లైనప్ ఉంది. అందరు కరెక్ట్ ఫామ్లో ఉన్నారు, కరెక్ట్ బౌలింగ్ చేస్తున్నారు. బట్ టార్గెట్ మాత్రం గట్టిగా పెట్టారు రాజస్థాన్ వాళ్ళు. 205 రన్స్ కొట్టారు. నాకు అనిపించింది పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు గట్టిగా చేస్తే టాప్ 5లోనే ఆల్మోస్ట్ 200 స్కోర్ దాటింది అనమాట. అందరూ కాంట్రిబ్యూట్ చేశారు. జైస్వాల్ ఖచ్చితంగా తన ఫామ్లోకి వచ్చాడని అనుకోవాలి. అంత బాగా ఆడాడు. 62 రన్స్ అండ్ సంథింగ్ కొట్టాడు. బాగా ఆడాడు. ఆ తర్వాత రియాన్ పరాగ్ 46 ఆర్ సంథింగ్ కొట్టాడు. నైస్, చాలా బాగా ఆడాడు. అలా కంటిన్యూ చేసుకుంటూ పోయారు అనమాట. శాంసన్ కూడా కొంచెం పర్లేదు, కొంచెం ఆడాడు, మరి ఎక్కువ లేకపోయినా. జురెల్ ఆడాడు. తర్వాత నితీష్ రాణా పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు, తొందరగానే అవుట్ అయిపోయాడు. మన హెడ్ మ్యాన్ కూడా ఓకే, లైట్ అంతా లిటిల్ బిట్ మేనేజ్ చేసుకుంటూ పోయారనమాట. ప్రతి ఒక్కరు తన కాంట్రిబ్యూషన్ ఇచ్చుకుంటూ పోయారు. ఆబ్వియస్లీ 205 వరకు వెళ్ళిపోయింది. తర్వాత సెకండ్ బ్యాటింగ్ వచ్చిన, అది సెకండ్ ఇన్నింగ్స్ ఆడిన పంజాబ్ వచ్చేసి లిటరల్గా దారుణంగా కొలాప్స్ అయిపోయింది. ఒక్క నేహాల్ వజేరా తప్ప. అయ్యర్ ఆడలేదు, ఓపెనింగ్ ప్రియాంష్ ఆడలేదు, మన అన్న పేరు కీపరు ప్రభ్సిమ్రాన్ సింగ్ ఆడలేదు, ఎవరు ఆడలేదు. అంత ఫామ్లో ఉన్న టీం. యాక్చువల్గా మంచి స్ట్రాంగ్ లైనప్ ఉన్న టీం. బ్యాటింగ్ బాగా ఆడుతుంది, అన్ని విధాలుగా బాగుంది. కానీ ఇది ఐపీఎల్ కదా, ఎప్పుడు ఏమైనా జరగచ్చు. ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఒక్కోసారి ఓడిపోవచ్చు, ఒకసారి గెలవచ్చు. అన్నీ గెలవడం అంత ఈజీ కాదమ్మా. అది ఉండాలి, చాలా కష్టం అనమాట. చూద్దాం మరి. ఇంకా ముందు చాలా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్లు నడుస్తాయి. ఎంతెంత దారుణాలు జరుగుతాయో, ఎంతెంత హార్ట్ బీట్లు పెరిగిపోతాయో ఇంకా చాలా తెలుసుకుంటాం, చాలా చూస్తాం. ఐపీఎల్ ఎవ్రీ ఇయర్ గ్రో అవుతూనే ఉంది. ఎవ్రీ ఇయర్ మ్యాచ్లు లెవెల్ మారిపోతుంది. సో ఇంకా ఎంతవరకు వెళ్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. స్టే ట్యూన్ గైస్, లవ్ యూ ఆల్. అండ్ ఇవాళ టాప్ పర్ఫార్మర్ వచ్చేసి మన ఆర్చర్. ఫస్ట్ ఇన్నింగ్స్ అయ్యేంతా పడుకున్నాడు. ఇన్నింగ్స్ వచ్చి బౌలింగ్ వేసేటప్పుడు మాత్రం వస్తానే వికెట్లు వేసాడు. దట్స్ ద పవర్ ఆఫ్ స్లీప్ ఏమో మరి.